కుంభకోణం జరగలేదని చెప్పే అమాయకత్వం నాకు లేదు. నేను మొదటి నుంచి చెప్పా. కాకపోతే రాసే వార్తలు విచిత్రమైనటువంటి నాటకాలు, అబద్ధాలతో అల్లి ప్రజల్ని మోసం చేయొద్దు అని నేను చెప్తున్నా. డిస్టిలరీల నుంచి జగన్‌కి డబ్బులొచ్చి ఉండొచ్చు. అంతే తప్ప వైన్ షాపుల నుంచి రాదు. లేదా కల్తీ లిక్కర్ అనేది పచ్చి అబద్ధం. ఆ రోజున అప్పుడే లేకపోతే ఏ పేపర్లు, ఏ టీవీలు ఊరుకునేయా? లేదు. ఇప్పుడు కల్తీ లిక్కర్ దొరికింది వాస్తవం. ఇందులో తప్పుడు కేసు పెడుతున్న మాట నిజం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మద్యం లంచాల సొమ్ముతో వైకాపా ముఠా విలాసాలు అంటూ వాళ్ళందరూ పబ్బులకెళ్ళారు, క్లబ్బులకెళ్ళారు, ప్రత్యేక విమానాలు తిరిగారు, ఎంజాయ్ చేశారు అని చెప్తున్నారు. వెరీ గుడ్, నిజమే అయ్యి ఉండొచ్చును. కానీ వాళ్ళకి ఇంతకుముందు ఏమన్నా అడుక్కు తినేవాళ్ళ, లేకపోతే ఇడ్లీ దోశ రోడ్డు పక్కన వేసుకునేవాళ్ళ, పునుగులు బజ్జీలు అమ్ముకునేవాళ్ళ, అకస్మాత్తుగా కోటీశ్వరులు అయిపోయి విలాసాలు, వినోదాలు ఎంజాయ్ చేయడానికంటే వాళ్ళందరూ అపర కోటీశ్వరులే. మిథున్ రెడ్డికి ఏం తక్కువ, చెవిరెడ్డికి ఏం తక్కువ, వాళ్ళందరూ ఏమన్నా ఫస్ట్ నుంచి అడుక్కు తినే పరిస్థితులు ఏమైనా ఉన్నారా? కోటీశ్వరులే కదా వాళ్ళు. ఎంజాయ్ డబ్బులు బాగానే ఉన్నటువంటి వాళ్ళే కదా. వాళ్ళందరూ ఎంజాయ్ చేసేదంతా లిక్కర్దే అనుకుందాం పోనీ మీరు చెప్పినటువంటి విధంగా. అదే నిజమైతే ఇంతకీ జగన్ డబ్బులేం దాచిపెట్టుకోలేదా? మొత్తం వీళ్ళకే ఇచ్చేశాడా? ఇప్పుడు ఈ కుంభకోణం మొత్తం కలిపితే 3,500,000 కోట్లు అన్నారు. 3,500,000 కోట్లు ఓ పక్కన ఎన్నికలకు ఖర్చు పెట్టేశారని చెప్పారు. క్యాష్ ఎక్కడా పట్టుకోలేదు. ఓ 11 కోట్లు అది కూడా కసిరెడ్డిదని చెప్పి చివరికి ఆ విషయంలో ఫింగర్ ప్రింట్స్ అడగగానే తీసుకెళ్లి మిగతా వాటిలో కలిపేశారు. అక్కడే మోసవంతం అవుతుంది. కుంభకోణాన్ని కరెక్ట్గా నిగ్గు తేల్చడం చేత కాక పేపర్ల ద్వారా ఎదుటోళ్ళ మీద అబాండాలు వేసుకుంటూ జగన్ ఆ డబ్బులే తీసుకున్నాడు అనుకుందా. వీళ్ళందరికీ ఇచ్చి నువ్వు చాట్లో తిరగరా, నువ్వు లేకపోతే ఫ్లైట్లో తిరగరా, నువ్వు ప్రత్యేక విమానం వేసుకు తిరగరా, నువ్వు ఎంజాయ్ చేయరా, పబ్బులో తిరగరా అని చెప్తాడు జగన్. అంత పిచ్చోడా? వీళ్ళందరూ అంత పిచ్చోళ్ళ ఇది తీసుకుని డబ్బులు ఎంజాయ్ చేయడానికి? కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలు రాసుకుంటే కేసు తర్వాత వేగిపోతుంది. అది ఎలక్షన్స్ లోపు జరగకూడదని కోరుకోండి. ఎలక్షన్స్ లోపు పొరపాటున జరిగిందే, కేసు కొట్టేశారా, అది రివర్స్ అవుతుంది.